హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దహీ బెండి మసాలా కర్రీ అండి. హోటల్స్లో ఎక్కువగా చేస్తుంటారు కదా, ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా నేను ఒక 300 గ్రామ్స్ వరకు బెండకాయలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ బెండకాయలను నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా ఈ సైజు ఉండే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ గ్రేవీగా ఉంటుంది కాబట్టి రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బెండకాయ పీసెస్ని ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ జిగురుగా లేకుండా బాగా ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ వరకు జిగురు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా వేయించుకునేటప్పుడు ఈ బెండకాయ ముక్కల్లో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల ఈ బెండకాయ పీసెస్ చప్పగా లేకుండా సాల్ట్ పట్టి కూర బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన పీసెస్ అన్నింటినీ పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ పీసెస్ని, కొంచెం కరివేపాకుని వేసుకొని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ని సన్నగా కట్ చేసుకుంటే కర్రీ థిక్గా గ్రేవీగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇంకా అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి పేస్ట్లా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే ఓన్లీ టొమాటో ప్యూరీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడే ఇందులో ఆల్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ అన్నీ ఈ మసాలా పేస్ట్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లిడ్ క్లోజ్ చేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు గ్రేవీ థిక్గా రావటానికి ఇందులో ఒక 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు వేయటం వల్ల గ్రేవీ చిక్కగా అయితే ఉంటుంది. పెరుగు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా పక్కన వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయ పీసెస్ని, వాటిని కూడా వేసేసి ఒకసారి ఈ గ్రేవీలో మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా బెండకాయలను వేసుకొని మసాలాలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎప్పుడు బెండకాయతో పులుసు ఇలా ఫ్రై రెగ్యులర్గా చేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా ఒకసారి మసాలా కర్రీ చేస్తే డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇలా బెండకాయలను వేసి ఒకసారి లిడ్ క్లోజ్ చేసేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఈ ముక్కలు మునిగే వరకు ఒక స్మాల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. బెండకాయ కుక్ అవ్వాలి కదా, కాబట్టి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం కారం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకని కారం ఇంకా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకున్నామంటే బెండకాయ ముక్కలు కుక్ అయిపోతాయి. ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ బాగా కుక్ అయిపోయినట్టే. అంతేనండి, టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ దహీ బెండి మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫైనల్గా కొంచెం కొరియాండర్ని యాడ్ చేసేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.